ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. పచ్చకోడి భాష బ్యాలెన్స్ తప్పుతోంది. నడవడానికి కారణం నేను అన్నావు గాని నడిపించడానికి కారణం చెప్పవే. నోరు మొయ్. కారణం ఏదైతే ఏంది, నా కూతుర్ని నడి రోడ్డు మీద నడిపిస్తావా? నడవమని నేను చెప్పలేదు కదా మేడం. నా కూతుర్ని అవమానించినాదే కాక నా ఇంటికొచ్చి నా ఫ్యాక్టరీలోనే జాయిన్ అయినానని చెప్తుండావా? మళ్ళీ నీ మొహం మాకు చూపించుకో. పో బయటికి. అలా ఎలా కుదురుతుంది మేడం? నా మొహం రోజు చూపించాలని 3 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. ఏంది? ఎక్కువ శ్రమ పడ్డారు. మీరు అపాయింట్మెంట్ చించేసినంత మాత్రాన నా జాబ్ ఎక్కడికి పోదు. 3 ఏళ్ళు తిండి పెట్టి మరీ పోషిస్తామని మీ వాళ్ళు బాండ్ మీద సైన్ తీసుకున్నారు. చూడండి. ఓ ఇచ్చకొడి, మనం చూడ్డానికే క్లాస్, లోపలంతా ఊరం మాస్. 3 ఏళ్ళు నిన్ను అడ్డొస్తే మీ అమ్మని ఆడుకోవడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవని హామీ ఇస్తున్నాను. ప్రతి పండక్కి అల్లుడొస్తాడు, ఈసారి మాత్రం మొగుడొచ్చాడు. నీ ముందుండాది ఆలపాటి అఖిలాండేశ్వరి. బాండ్ చూపించి నన్నే బెదిరిస్తుండావా అబ్బాయ్? మరీ మిడిమేళంగా ఉన్నావే. అది తమరిచ్చిన అవకాశమే ఆలపాటి వారు. నా కూతుర్ని అవమానించిన నిన్ను పనిలో పెట్టుకుంటానని ఎట్టా అనుకుంటుండావ్? కన్నెర్ర చేసినానంటే కన్ను చూపు మేరలో లేకుండా పోతావ్. తమరు కష్టపడి కన్నెర్ర చేయాలేమో, నేను మామూలుగా చూసినా మసైపోతావు. ఏందమ్మా ఈ పిల్లోడి ధైర్యమో? అది బై బర్త్ నా బ్లడ్ లో ఉంది. నాకెదురు తిరిగే ధైర్యానికి జీతం ఇచ్చి పనిలో పెట్టుకోనులే కానీ బయలుదేరు. ఆ అవకాశం లేదు ఆలపాటి వారు. నా అంతట నేను బయటికి పోవాలంటే నేను అడిగింది ఇచ్చి పంపాలి. అది జరగదు. మీరు బలవంతంగా పంపించాలి అని చూస్తే నేను బయటికి వెళ్ళడం కాదు, మీరు జైలుకు వెళ్ళాలి. ఇన్ని వ్యాపారాలు చేస్తున్న మీరు ఈ లాజిక్లు ఎలా మర్చిపోయారు? అసలు ఇంతసేపు వీడితో మాట్లాడేంటి మమ్మీ? నలుగురిని పెట్టి కాళ్ళు చేతులు విరగ్గొట్టించక. హే చకోడి, విరగ్గొట్టిస్తావా? ట్రై చేసి చూడు. మరీ 4 అంటే సరిపోరేమో. మినిమం 10 మంది అయితే ఈ ప్లేస్ సరిపోతుంది. బాడీకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఒంటికంత మంచిది కాదబ్బాయ్. నాకు మంచి అని చెప్తున్నారు. తప్పు చేసిన మీ కూతురికి ఇది తప్పు అని చెప్పరా? ఆలపాటి అఖిలాండేశ్వరి కూతురది. అట్టుంటేనే అందం. నీలాంటోడి కోసం మారమని చెప్తానా ఏంది? అయితే అగ్రిమెంట్ ప్రకారం 3 ఏళ్ళు నేనుండక తప్పదుగా. బాగుండదబ్బాయ్, చాలా బాగుండది.
నా సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలని తెగ ఆరాట పడుతుండావుగా, అట్నే కానీలే. హ్మ్. 3 ఏండ్లలో ముచ్చమటలు పట్టించి నీ ఒంట్లో కొవ్వు కరిగిస్తా. ఎవరు ఎవరిని కరిగిస్తారో మాటలెందుకు? మన ఆట స్థలం మీ మిల్లే. అక్కడి నుంచే ఆట మొదలు పెడదాం. రానా? వెళ్ళి రానా? ఏంటి మమ్మీ అతను నాలో వదిలేసావు? అతనికి భయపడి జాబ్ ఇచ్చేస్తావా? బయటికి పొమ్మంటే పోనని మొరాయిస్తూ ఉండాడుగా. ఉండనీలే మ్యాగీ. నీకు జరిగిన అవమానానికి ఉద్యోగం ఇవ్వకపోతే ఇంకో చోట పనిలో చేరతాడు. అదే మన దగ్గరే ఉంటే 1కి 3 ఏండ్లు నీ అవమానానికి బదులు తీర్చుకోవచ్చు కదా. నా మొహం రోజు చూపించాలని 3 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. 3 ఏళ్ళు నిన్ను అడ్డొస్తే మీ అమ్మని ఆడుకోవడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవని హామీ ఇస్తున్నాను. ఆ పొగరు ఆ తెగువ చూస్తుంటే పాత జ్ఞాపకాలేవో పలకరిస్తున్నాయి. ఏ సంబంధము లేని అబ్బాయి గురించి నేనెందుకింతగా ఆలోచిస్తున్నాను? నాన్నా, భోజనానికి రండి. పద్దు తిందా అమ్మా? వద్దంది నాన్నా, నేనే బలవంతంగా తినిపించాను. అందరిలో ఆడపిల్లను అవమానిస్తే ఆ మనసు ఎంత చిన్నబుచ్చుకుంటుంది అనేది అఖిలకు అర్థం కావట్లేదు. మనమేం చేస్తావు నాన్నా? నువ్వు చెప్పాల్సింది చెప్తూనే ఉన్నావు. వినడం అనేది తనెప్పుడూ మర్చిపోయింది. పద్దుని అంతగా అవమానించినందుకు బాధేసిన ఆ అవమానానికి బదులు తీర్చుకోవడానికి అన్నట్టుగా ఆ దేవుడే ఇందాకొచ్చిన అబ్బాయిని పంపించినట్టున్నాడమ్మా. పాపం నాన్నా, ఏ కన్న తల్లి కొడుకో మన అక్కలి సంగతి తెలియక 3 ఏళ్లు ఇక్కడే పనిచేస్తానని మొండిగా మాట్లాడాడు ఆ అబ్బాయి. మ్యాగీని అంతగా అవమానించాడంటే అఖిల ఊరుకుంటుందా? ఫ్యాక్టరీలో పనిచేయడానికొచ్చిన ఆ అబ్బాయిని ముళ్ళుగా గుచ్చుకుచ్చి ముప్పు తిప్పలు పెట్టి తనంతట తానే పారిపోయేలా చేస్తుంది.